కీలక ప్రాజెక్టులకు నిధులు ఎట్లా క్వశ్చన్ మార్క్. కేంద్ర బడ్జెట్లో RRR, మూసి, మెట్రో, ఫ్యూచర్ సిటీ ప్రస్తావన లేకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి అంటూ మనం చూస్తా ఉన్నాం. ఇది ఇప్పుడు ఒకటండి, ఇక్కడ RRR అయితేంది, మూసి సుందరీకరణ, మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ ఇవన్నీ ఏంటంటే మీరు ఇస్తున్నది రేవంత్ రెడ్డి మీరు చేస్తా అని చెప్పారు ఇది. సో ఇక్కడ కేంద్రం కూడా వాస్తవానికి కూడా నిధులు కేటాయించాలి కదండి. తెలంగాణ రాష్ట్రం నుంచి పన్ను రూపంలో, ట్యాక్స్ రూపంలో మీ కేంద్రం కడుతున్నాం కదా, మాకు మీరు కనీసం నిధులు కూడా కేటాయించకపోతే ఎట్లా? అంటే ఈ తెలంగాణ మీద మీరు ఎంత వివక్ష చూపుతున్నారో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి ఇక్కడ ఉన్న బీజేపీ కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు, బండి సంజయ్, కిషన్ రెడ్డి మీరు ఏం చేస్తున్నట్టు? అరే తెల్లారుతున్నారు ఆయన ఎవరు, రఘునందన్ రావు, అరవింద్ మీరు ఏం చేస్తున్నట్టండి? మీరు మీడియా ముందుకు వచ్చి అరుస్తారు, ప్రెస్ మీట్లు పెడతారు, గగ్గోలు పెడతారు కదా. మరి మీరు ఏం చేస్తారు? తెలంగాణకు బడ్జెట్లో కేటాయించకపోతే, కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే మీరు అడుగుతలేరు ఏంది? మొగబోయింది మీ నోరు. ఇప్పుడు ఏం చేస్తారు? ఫైనాన్స్ అధికారులతో సమాలోచనలు, సొంతంగా నిధుల సమీకరణపై ఫోకస్, ఇందుకోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని ఆదేశం. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే మెగా ప్రాజెక్టులను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాల్సిందేనని అధికారుల సూచన అంటూ మనం చూస్తా ఉన్నామండి. సో ఇక్కడ ఏమంటుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజనల్ రింగ్ రోడ్, RRR, మూసి సుందరీకరణ, మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ లాంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సహాయ నిరాకరణపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్లో ఆయా ప్రాజెక్టులకు సంబంధించి కనీస ప్రస్తావన లేకపోవడం, నయా పైసా కేటాయించకపోవడంతో సొంతంగా నిధుల సమీకరణపై ఫోకస్ పెట్టారు. యుఎస్ పర్యటన ముగించుకొని సోమవారం తెల్లవారుజామున రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు రాత్రి కేంద్ర బడ్జెట్ పై సిఎస్ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే వార నిధులపై ఆరా తీశారు. రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రం పూర్తిగా విస్మరించడం, కనీసం అనుమతులు కూడా ఇవ్వకపోవడం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడమేనని మండిపడ్డట్లు తెలిసింది. కేంద్రం సహకరించకపోయినా ఆయా ప్రాజెక్టులను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలని, నిధుల సమీకరణ కోసం ఉన్న ప్రయత్నాన్యాయ మార్గాలతో యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం అంటూ మనం చూస్తా ఉన్నామంటే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఇక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీజనల్ రింగ్ రోడ్ RRR అయితేంది, మూసి సుందరీకరణ అయితేంది, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అయితేంది, మెట్రో సుందరీకరణ, దీంతో పాటు ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కూడా కేంద్రం ఒక్క రూపాయి కూడా మాకు నిధులు కేటాయించలేదు, దాని ప్రస్తావన లేదు. సో మనమే నిధులు సమీకరించుకుందాం, మనమే యాక్షన్ ప్లాన్ రెడీ చేయండి, ఉన్న నిధులతో ఎట్లా అభివృద్ధి చేయాలి, ఇక లేకపోతే చూస్తాడు ఇక ఇక్కడ భూములు ఉన్నాయో చూడండి, ఇక ఇక్కడ భూములు ఉంటే చూడండి, ఇక అమ్ముదాం అంటాడు. ఇక నిధులు లేవు కదా, మరి ఇక అప్పులు కుడతలేవు కదా, ఇక తెలంగాణ సంపదను అమ్మాలి, ఇక తెలంగాణ సంపదను అమ్మి ఇది చేయాలి. ఇది ఈయన చేయబోయే యాక్షన్ ప్లాన్ అంటే అదే. మరి ఇక ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ తెలంగాణ సంపదతో చూడండి, అమ్మేదాం, దోసుకుందాం, తిందాం అనేది ముచ్చట. ఇంతకుమించి ఏముంటుందండి ఇక్కడ?